గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ ఐఐటి ఎంసీక్యూ కోచింగ్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంసీక్యూ కోచింగ్స్ అనేవి బోర్డు ఎగ్జామ్లో మనకి 20 కోచింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 20కి 20 చేయగలిగితేనే మనం 80 మార్క్స్ అనే గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతాం. ఈ 20 కోచింగ్స్లో మనకి దాదాపుగా ఒక 5 కోచింగ్స్ అనేది కొంచెం హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి హార్డ్ కోచింగ్స్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఐఐటి మోడల్ కోచింగ్స్ కూడా మనము చేయగలిగేటట్టు రెడీ అయితే మనం ఖచ్చితంగా 20కి 20 రీచ్ అవుతాం. ఇక్కడ 20కి 20 ఎంసీక్యూ కోచింగ్స్ రీచ్ అయితేనే అక్కడ మనము 80కి అవుట్ ఆఫ్ 80కి 80 అనేది రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనకి ఈ కోచింగ్స్ అన్ని కూడా మనం దాదాపుగా ప్రతి చాప్టర్కి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒక 100 కోచింగ్స్ అనేవి ప్రీవియస్గా ఇవ్వబడినటువంటి కోచింగ్స్, నెక్స్ట్ ఐఐటి మోడల్ కోచింగ్స్, నెక్స్ట్ మన ప్రతి చాప్టర్ కొన్ని మోడల్ కోచింగ్స్ అనేది 100 కోచింగ్స్ ప్రతి చాప్టర్కి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రీవియస్గా జరిగిన క్లాసెస్ వీడియోస్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ప్రీవియస్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. ప్రతి క్లాస్లో కూడా ఖచ్చితంగా మనకి 5 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు. కాంజుగేటివ్ అంటే వరుసగా ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్. అంటే మనకి ఈవెన్ నెంబర్స్ తెలుసు. 2 అనేది ఒక ఈవెన్ నెంబరు, 4 అనేది ఒక ఈవెన్ నెంబరు, 6 అనేది ఒక ఈవెన్ నెంబరు, 8 అనేది ఈవెన్ నెంబరు. ఇలా ఈవెన్ నెంబర్స్ చాలా ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఇందులో ఏవైనా ఒక 2 తీసుకోండి. 6, 8 చూజ్ చేసుకున్నాం అంటే వరుసగా ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ తీసుకోమంటున్నారు. కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ అనేది ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. అప్పుడు 6తో 8ని డివైడ్ చేయాలి. 6 1 జా 6, ఇంకా రిమైండర్ 2 ఉంది. ఇప్పుడు ఇది డివైజర్ అవుతుంది. ఇక్కడ మనకి డివిడెండ్ అనేది ఇప్పుడు 6 తీసుకోవాలి. 2 3 జా 6, ఇక్కడ రిమైండర్ అనేది 0 రావడం జరిగింది. చూడండి, రిమైండర్ 0 వచ్చిన టైంలో ఇక్కడ డివైజర్ ఏముంది? 2 ఉంది. అదే హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే 2 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? మనకి 2 రావడం జరిగింది అనమాట. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎనీ 2 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నట్టయితే ఆ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి 2 రావడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10 12 ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్, వరుసగా ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్, కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 10తో 12ని డివైడ్ చేస్తున్నాను. 10 1 జా 10, రిమైండర్ ఎంత మిగిలింది? 2 మిగిలింది. ఇప్పుడు ఇది డివైజర్ అవుతుంది 2, 10 అనేది డివిడెండ్ అవుతుంది. 2 5 జా 10, 10లో 10 పోతే 0 వచ్చి రిమైండర్ వచ్చిన సమయంలో డివైజర్ ఏముంది? 2 ఉంది. అంటే 0 రిమైండర్ వచ్చిన సమయంలో డివైజర్ ఏది ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది అనమాట. అంటే ఎనీ 2 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుని వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకు 2 రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది బి 2 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ పరిశీలించినట్టయితే వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్? ఏ 2, బి 2, సి 4, డి 8. ఇక్కడ మనము సెకండ్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్? ఏ 1, బి 2, సి 4, డి 8. ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. అంటే కాన్జుగేటివ్ అంటే వరుస, ఆడ్ నెంబర్స్ అంటే వరుస ఆడ్ నెంబర్స్ అన్నమాట. వరుసగా ఉన్న ఆడ్ నెంబర్స్ 2 తీసుకోండి. 3 ఒక ఆడ్ నెంబర్, 5 ఒక నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5. ఈ రెండింటికి మనకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. హెచ్సిఎఫ్ అంటే 5ని 3తో డివైడ్ చేయాలి. 3 1 జా 3, ఇంకా రిమైండర్ 2 ఉంది. ఇప్పుడు ఇది డివైజర్ అవుతుంది, ఇది డివిడెండ్ అవుతుంది. 2 1 జా 2, ఇప్పుడు రిమైండర్ 1 వచ్చింది. ఇది డివైజర్ అవుతుంది 1, ఈ 2 అనేది డివిడెండ్ అవుతుంది. 1 2 జా 2, రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది.
జీరో వచ్చిన సమయంలో ఇక్కడ డివైజర్ ఏముంది 1 ఉంది, అదే హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఏ టూ నెంబర్స్కి 3కి 5కి. ఆ 3, 5 అనేవి ఏంటివి? వరుస ఆడ్ నెంబర్స్ అన్నమాట, వరుసగా ఉన్నటువంటి కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్. ఎనీ టూ కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నా సరే మనకి హెచ్సిఎఫ్ అనేది 1 రావడం జరుగుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్లయితే ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ట్రీ ఇన్ అన్న, ఇది ఒక ఫ్యాక్టర్స్ ట్రీ అన్నమాట. ఈ ట్రీలో ఇక్కడ మనకి ఈ బాక్స్ లో ఒక డిజిట్ అనేది మిస్ అయింది. ఆ మిస్ అయిన టర్మ్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ 18 ఇచ్చాడు. ఈ 18 కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది ఒక ఫ్యాక్టర్స్ ట్రీ అన్నమాట. ఈ ట్రీలో ఈ బాక్స్ లో ఏమొస్తుందని అడిగాడు. ఇప్పుడు మనము 18 ని ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, ఇప్పుడు 3 టేబుల్లో పోతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 6 దా, అంటే తర్వాత ఏమొస్తుంది 18 ని దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 అని రాయొచ్చు. ఈ 6 ని ఏ విధంగా రాయొచ్చు? 3 2 అని రాయొచ్చు, లేదా 2 3 అని రాయొచ్చు. అంటే 18 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 2 అని రాయొచ్చు. మరి మనం 18 ని మనము ఫ్యాక్టర్స్ ట్రీ కింద రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? 3 ఇంటూ 6 అని రాస్తాం. అంటే 3 అనేది ఒక బాక్స్లో ఉంటుంది, 6 అనేది ఒక బాక్స్లో ఉంటుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి విడిచిపెట్టండి. ఈ 6 ని మనము ఏం చేస్తాము? ఇక్కడ 2 ఇంటూ 3 కింద రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం మిస్ అయింది? 3 6 జా 18. ఈ 6 ని ఏ విధంగా రాశారు? 2 3 జా 6. అంటే ఇక్కడ మిస్ అయిన టర్మ్ అనేది 6 అవుతుంది అనమాట. అంటే మన ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ మనం బాగా పరిశీలించినట్లయితే LCM ఆఫ్ టూ కోప్రైమ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్, బి సమ్ ఆఫ్ నంబర్స్, డి డిఫరెన్స్ ఆఫ్ నంబర్స్, డి నన్. అసలు కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఏ అనేది బి అనేది కోప్రైమ్స్ అయినట్టయితే వీటికి హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా 1 అవుతుంది. హెచ్సిఎఫ్ 1 అయ్యే నెంబర్స్ ఈ 2 నెంబర్స్ కూడా కోప్రైమ్స్ అన్నాడంటే ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు. మనం ఏ నెంబర్స్ తీసుకున్నా ఖచ్చితంగా ఆ 2 నెంబర్స్ కోప్రైమ్స్ అవ్వాలంటే హెచ్సిఎఫ్ అనేది 1 కావాలి, అది కండిషన్. అంటే అటువంటి 2 నెంబర్స్ ఒక 2 3 తీసుకున్నాం అనుకోండి, ఈ 2 కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ కావచ్చు కాకపోవచ్చు, మన ఇష్టం అది. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా 1 అవుతుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇటువంటి కోప్రైమ్ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఏమవుతుంది? ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్ అవుతుంది అనమాట. 2 3 జా 6 అవుతుంది అనమాట. ఇలా ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకొని మనం చేసినట్టయితే మనకి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతాం. అంటే LCM ఆఫ్ టూ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ రిక్వైర్డ్. అంటే LCM ఆఫ్ టూ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఏవైతే చూస్ చేసుకున్నామో కోప్రైమ్ నెంబర్స్, ఆ 2 నెంబర్ల యొక్క ప్రొడక్టే మనకి LCM అవుతుంది అనమాట. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని అన్నాడు. ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ యొక్క LCM HCF యొక్క ప్రొడక్ట్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందని అడిగాడు. సమ్ ఆఫ్ నెంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్, కోషియంట్స్ ఆఫ్ నెంబర్స్ అని అన్నాడు. అంటే ఇప్పుడు మనము ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 4 6. ఈ 2 నెంబర్స్ కి మనము LCM HCF ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 2 నెంబర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేస్తున్నాను. HCF ఏమవుతుంది మనకి? ఇక్కడ 6 ని 4 తో డివైడ్ చేయాలి. 4 1 జా 4, ఇంకా రిమైండర్ 2 మిగిలింది. ఇప్పుడు ఈ 4 ని డివైడ్ చేద్దాం. 2 2 జా 4, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిన టైంలో డివైజర్ ఏముంది? 2 ఉంది. HCF 2 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ రెండింటికి LCM ఫైండ్ అవుట్ చేద్దాం. 4 6, 2 2 జా 2 3 జా. ఇప్పుడు 2 2 జా 4, 4 3 జా 12. అంటే LCM ఏమైంది? ఖచ్చితంగా 12 అయింది అనమాట. అంటే మనకి ఇక్కడ
ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్ అనేది ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మల్టిప్లై చేస్తే 12 2 వచ్చింది. ఈ నెంబర్స్ తీసుకున్న ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏంటి 4 6 వచ్చింది. చూడండి 12 2 24, 4 6 24 ఈక్వల్ అయిందా? అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అన్నమాట. అంటే the product of LCM and HCF of two numbers is equals to product of the numbers. అంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ నెంబర్ ఒకసారి చూడండి, 6th నెంబర్. A number when divided by 61 gives 27 quotient and 32 has remainder is allowed. ఈ క్వశ్చన్ లో మనము ఏ నెంబర్ని 61 తో డివైడ్ చేస్తే 27 కోషియంట్ వస్తుందంట, 32 రిమైండర్ వస్తుందంట. ఏ నెంబర్ని 61 తో డివైడ్ చేస్తే కోషియంట్ 27, రిమైండర్ 32 వస్తుంది. ఆ నెంబర్ ఏమిటో తెలియదు కాబట్టి ఆ నెంబర్ అనేది ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో ఉంటుంది. అంటే దేంతో డివైడ్ చేస్తాం, డివైడెడ్ బై 61 అన్నాడు కాబట్టి డివైడెడ్ 61 అనమాట. కోషియంట్ ఎంత వచ్చిందంట 27 వచ్చిందంట, ఇది కోషియంట్ అవుతుంది. రిమైండర్ 32 అన్నాడు, రిమైండర్ అనేది 32 ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత ఏ నెంబర్ని 61 తో డివైడ్ చేస్తే కోషియంట్ 27, రిమైండర్ 32 వచ్చింది, ఆ నెంబర్ అనేది దగ్గర ఉంటుంది. ఈ నెంబర్ కావాలంటే ఏం చేయాలి, ఈ డివైజర్ని కోషియంట్ తో మల్టిప్లై చేసి వచ్చిన దానికి ఈ 32ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి 61ని మనం 27 తో మల్టిప్లై చేస్తున్నాం. 7 1 7, 7 6 42, 2 1 2, 2 6 12. యాడ్ చేసినట్లయితే 7 4 6 1 ఇది రావడం జరిగింది. ఈ రిమైండర్ కూడా యాడ్ చేయాలి. 1647కి 32 రిమైండర్ యాడ్ చేసినట్టయితే 9 7 6 1 1679 రావడం జరిగింది. 1679 ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది.